హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ అనేది ఐటీ జాబా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది ఫ్రెషర్స్కి కానీ ఆర్ ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ ఫస్ట్ డౌట్ డెవాప్స్ అనేది ఐటీ జాబా అనే డౌట్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం విన్నప్పుడు. సో ఈ డెవాప్స్ అనేది ఐటీ జాబ్, ఓకేనా? ఎస్, ఇక్కడ చూడండి. ఏ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ who facilitate collaboration between development and operations and other key stakeholders within an organization అని అంటున్నాం, ఓకేనా? అంటే డెవాప్స్ ఇంజనీర్ రోల్ అనేది మనకి ఐటీ ప్రొఫెషనల్. వీళ్ళు ఏం చేస్తారు, లైక్ వీళ్ళు డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్ మధ్య కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ని మెయింటైన్ చేసి ఒక అప్లికేషన్ అనేది స్మూత్ అండ్ ఎఫిషియెంట్ వేలో డెలివరీ చేయడానికి వీళ్ళైతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఓకేనా? సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఒక అప్లికేషన్ని స్మూత్ అండ్ ఎఫిషియెంట్ వేలో డెలివరీ చేయడానికి వీళ్ళు మనకి యూజ్ అవుతారు, డెవాప్స్ ఇంజనీర్స్. సో మరి వై ఈజ్ ఇట్ అన్ ఐటీ జాబ్ అని అంటున్నామంటే, ఇది ఎందుకు ఐటీ జాబ్ అంటే ఇక్కడ చూడండి. డెవాప్స్ ఇంజనీర్స్ డీల్స్ విత్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమేషన్ టూల్స్ అండ్ ప్రాసెసెస్ దట్ ఆర్ ఆల్ కోర్ ఐటీ ఫంక్షన్స్, ఓకేనా? అంటే ఈ డెవాప్స్ ఇంజనీర్స్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డీల్ చేస్తారు అండ్ ఆటోమేషన్ టూల్స్తో డీల్ చేస్తారు. సో ఈ ప్రాసెసెస్ ఇవన్నీ కూడా మనకి ఐటీ ఫంక్షన్స్ కిందికి వస్తాయి, కోర్ ఐటీ ఫంక్షన్స్. సో దట్స్ వై మనం ఇది ఐటీ జాబ్ అని చెప్తాం, ఓకేనా? డెవాప్స్ అనేది ఐటీ డొమైన్. సో టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ లైక్ మనకి స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇప్పుడు టెరాఫామ్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాము. సో అదంతా కూడా ఎవరు బిల్డ్ చేస్తారు, అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? స్క్రిప్టింగ్ రాయడం, ఎవ్రీథింగ్ డెవాప్స్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ మనకి ఆటోమేషన్ టూల్స్ నథింగ్ బట్ యాన్సిబుల్, టెరాఫామ్ ఇవి వస్తాయి, ఓకే? సో అండ్ మనకి డెవాప్స్లో ఇంకా లైక్ మావిన్ ఉంటుంది, జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, టెరాఫామ్, క్యూబర్నెటిస్, ఈ అన్ని టూల్స్ కూడా వాళ్ళు యూజ్ చేసి ఒక అప్లికేషన్ అయితే స్మూత్ వేలో డెలివరీ చేయడానికి ఈ టూల్స్ అన్నీ మనకి యూజ్ చేస్తారు అని చెప్పొచ్చు డెవాప్స్ ఇంజనీర్స్. సో ఈ డెవాప్స్ అనేది మనకి ఐటీ ఇండస్ట్రీలో ఒక గుడ్ కెరియర్ ఆపర్చునిటీ, ఓకేనా? ఇది మనకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది ఈ డెవాప్స్కి. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ కూడా ఈ డెవాప్స్ని యూజ్ చేస్తాయి. సో అన్ని కంపెనీస్ డెవాప్స్ యూజ్ చేసినప్పుడు మనకి డెవాప్స్ రిక్వైర్మెంట్ అనేది అన్ని కంపెనీస్లో ఉంటుంది. సో దీనిపైన మనకి చాలా ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి, ఫ్రెషర్స్కి అయినా ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయినా కూడా, ఓకే? సో ఇది. అండ్ నెక్స్ట్ చూడండి, వాటర్ స్కిల్స్ ఆర్ నీడెడ్, ఓకేనా? అంటే ఈ డెవాప్స్ ఇంజనీర్కి అసలు ఏమేమి స్కిల్స్ కావాలి ఈ రోల్కి. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ ఇంజనీర్స్ నీడ్ ఏ బ్లెండ్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్, ఓకేనా? టెక్నికల్ స్కిల్స్ ఫస్ట్ మనము కోడింగ్ అంటున్నాం. సో కోడింగ్ అనేది మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఓకేనా? ఇఫ్ బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా నో ప్రాబ్లం, బట్ ఇంకా ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ. ఇప్పుడు మనకి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి అంటే మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు స్క్రిప్టింగ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇఫ్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం స్క్రిప్టింగ్కి, ఓకేనా? సో ఇది మనకి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆటోమేషన్ టూల్స్ అంటున్నాం, ఓకే? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మీకు గిట్ హబ్ వీటి గురించి తెలియాలి, ఓకేనా? మావిన్, జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, టెరాఫామ్, క్యూబర్నెటిస్, అసలు ఏ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ టూల్స్ వల్ల మనకి ఏంటి యూజ్, రియల్ టైంలో ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము, ఆ టూల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం రియల్ టైంలో. సో వీటన్నిటి గురించి తెలుసుకోండి మీరు, ఓకేనా? బెస్ట్ వేలో. అండ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనకి లైనెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో లైనెక్స్ కమాండ్స్ అయితే మీకు రావాలి షూర్గా. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ చూసినట్టయితే కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అని అంటున్నాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ వాట్ డస్ ఏ డెవాప్స్ ఇంజనీర్ డూ, ఓకేనా? సో ఈ డెవాప్స్ ఇంజనీర్ అసలే ఏం చేస్తాడు? They work with developers, testers, and operations staff to oversee code releases, automate processes, and ensure the smooth and efficient delivery of software, ఓకేనా? అంటే
లైక్ ఈ డెవాప్స్ ఇంజనీర్ వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్కి, టెస్టర్స్కి అండ్ ఆపరేషన్ స్టాఫ్ అంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్కి కమ్యూనికేషన్, కొలాబరేషన్ మెయింటైన్ చేస్తూ ఒక స్మూత్ అండ్ ఎఫిషియంట్ వేలో ఒక అప్లికేషన్ని డెలివరీ చేస్తారు. ఓకేనా? సో ఇది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఈ డెవాప్స్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ 2 టీమ్స్ అని చెప్పొచ్చు, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. ఓకేనా? సో ఇది మనకి డెవాప్స్ గురించి. డెవాప్స్ అనేది ఐటీ జాబా అని దాని గురించి మనకి డిస్కషన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అసలు ఈ డెవాప్స్ అంటే ఏంటి అండ్ డెవాప్స్ ఫేజెస్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? సో టోటల్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది కోర్స్. అండ్ కోర్స్ ఫీ కూడా మనకి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. దట్టు మనకి కంటెంట్ అనేది తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మనం వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ చెక్ చేయండి, వెబ్సైట్ చెక్ చేసి డెమో చెక్ చేయండి. డెమో చెక్ చేశాక ఇఫ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? బట్ సూటబుల్ ప్రైస్తో అండ్ సూటబుల్ కంటెంట్ సెర్చ్ చేసినప్పుడు దొరకట్లేదా? సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో విషయానికి వస్తే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో దీంట్లో మనం టోటల్ కోర్స్ యొక్క సిలబస్ ఏంటి అండ్ కోర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనము ఈ వెబ్సైట్ నుండి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ వెబ్సైట్ అనేది మనం వీడియో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు కూడా వన్స్ చెక్ చేసుకొని ఇఫ్ నచ్చితేనే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఫస్ట్ కోర్స్ యొక్క సిలబస్ చూపిస్తాను. కోర్స్ యొక్క సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ మనకి డెవాప్స్ ఇంట్రడక్షన్ ఉంది. ఓకేనా? సో డెవాప్స్ ఇంట్రడక్షన్లో డెవాప్స్ అంటే ఏంటి అండ్ బేసిక్ SDLC ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే నీట్గా ఉంటుంది. ఓకేనా? అది కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ లైనక్స్. సో లైనక్స్ టూల్లో మనకి ఈ సబ్ టాపిక్స్ని అయితే మనం కవర్ చేస్తున్నాం. ఓకేనా? ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా? అండ్ VIM ఎడిటర్ అంటే ఏంటి, యూజర్స్ గురించి, గ్రూప్స్ గురించి, వీటన్నిటి గురించి, ఫైల్ పర్మిషన్స్, ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనము కవర్ చేస్తున్నాం. లైనక్స్లో మనకి లాట్ ఆఫ్ కమాండ్స్ అయితే మనకి ఈ కోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకేనా? ఏ స్ట్రీమ్లో వర్క్ చేసినా మనకి లైనక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గిట్ అండ్ గిట్హబ్ని కూడా మనం కవర్ చేస్తున్నాం. ఓకేనా? సో గిట్లో లైక్ మనం బేసిక్ కమాండ్స్ ఏం యూజ్ చేస్తాం, కమిట్ ఏ విధంగా చేస్తాం అండ్ పుష్ ఏ విధంగా చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ గిట్హబ్లో రిపోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రైవేట్ రిపో, పబ్లిక్ రిపో, అండ్ గిట్హబ్లోకి మనం కోడ్ని ఏ విధంగా పుష్ చేయాలి, ఏ విధంగా పుల్ చేయాలి అండ్ ఏ విధంగా క్లోన్ చేసుకోవాలి అండ్ గిట్ ఫోర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నీట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? గిట్ గురించి, గిట్ అండ్ గిట్హబ్ గురించి. అండ్ నెక్స్ట్ మావిన్ టూల్లో వచ్చేసి మనం ఒక అప్లికేషన్ని .var ఆర్ .jar ఫైల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాము. సో మనకి మావిన్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి, అసలు ఫస్ట్ మావిన్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూస్ అవుతుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కోర్స్లో. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్లో మనకి లైక్ జెన్కిన్స్ యొక్క వర్క్ ఫ్లో ఏంటి, మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ గురించి. ఓకేనా? అండ్ పైప్లైన్స్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అండ్ నెక్స్ట్ డాకర్లో వచ్చేసి మనం డాకర్ యొక్క ఇంట్రడక్షన్. ఓకేనా? ఫస్ట్ మీకు డాకర్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో వర్చువలైజేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం డాకర్లోకి ఎంటర్ అవుతాం. సో డాకర్లో మనం ఇమేజెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, కంటైనర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, బేసిక్ డాకర్ ఫైల్ని ఏ విధంగా రాయాలి, సో డాకర్ ఫైల్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి
ఉంటుంది. అండ్ డాకర్ హబ్ గురించి, అండ్ డాకర్ హబ్లో మనం ఇమేజెస్ని ఏ విధంగా పుష్ చేస్తాం, ఏ విధంగా పుల్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్యూబర్నెటిస్ టూల్లో వచ్చేసి మనం టోటల్ క్యూబర్నెటిస్ యొక్క హిస్టరీ, ఓకే, మనకి టోటల్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ కంట్రోలర్ ప్లేన్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఓకేనా, అంటే మాస్టర్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ వర్కర్ నోడ్ కాంపోనెంట్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ని మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాన్సిబుల్ అనేది మనకి ఆటోమేషన్ టూల్. సో యాన్సిబుల్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, యాన్సిబుల్ యొక్క వర్క్ ఫ్లో ఏంటి, ఓకే, యాన్సిబుల్లో మనం ప్లేబుక్స్ ఏ విధంగా రాస్తాము, లైక్ మల్టిపుల్ సర్వర్స్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాము ఈ ప్లేబుక్స్ రాస్తూ అనేది మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. ఓకేనా, మనం ప్రాక్టికల్గా లైక్ ఒక మల్టిపుల్ సర్వర్స్లో ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాం ఈ ప్లేబుక్స్ రాస్తూ. సో వాటిని ఏ విధంగా రాయాలి, లైక్ మనకి ప్లేబుక్స్ని ఏ విధంగా రాయగలుగుతాం అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రొమీథియస్ అండ్ గ్రఫానా గురించి కూడా మనకి ఈ కోర్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మానిటరింగ్ టూల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏడబ్ల్యూఎస్ గురించి కూడా మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మనం డెవాప్స్ నేర్చుకోవడానికి మనకి ఎంతవరకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ అవసరమో సో అంతవరకు మనం ఈ ఏడబ్ల్యూఎస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, మీకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ని కూడా మనం ఈ కోర్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఇవి. సో EC2, S3, VPC అండ్ సెక్యూరిటీ గ్రూప్స్, IAM గురించి రావాలి, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటు ఇంకా లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, ఓకే, ఆటో స్కేలింగ్, వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ కూడా మీకు చాలా వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ టెరాఫామ్లో వచ్చేసి మనము లైక్ టెరాఫామ్లో ఇంట్రడక్షన్ చూస్తాం, ఓకేనా, అండ్ టెరాఫామ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, టెరాఫామ్ కమాండ్స్ ఏంటి, ఓకేనా, లైక్ మనకి IAC కోడ్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాం, స్టేట్ ఫైల్, వీటన్నిటి గురించి కూడా మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో టోటల్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి తెలుగులో ఉంటుంది. ఓకే, సో ఈ తెలుగులో ఉండడం వల్ల మీకు అండర్స్టాండింగ్కి చాలా ఈజీ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్ వైజ్గా మనకి ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకి టోటల్ డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ సిలబస్. దీంతో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, మనకి రోబోషాప్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇది మనకి లైక్ యాన్సిబుల్ యూజ్ చేసి మనము ప్రాజెక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వితౌట్ డెవాప్స్ టూల్స్ మనకి ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంది, సో దాన్ని మనం ఏ విధంగా ఆటోమేట్ చేసాము, ఇదంతా కూడా మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు క్లాసెస్ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 100% షూర్గా చెప్పొచ్చు మీకు డెవాప్స్ అంటే ఏంటి అనేది మీకు చాలా ఐడియా వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఓకేనా, సో ఇది మనకి సిలబస్. అండ్ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినసరికి మనకి ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఓకేనా, 24/7 అంటే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. సో ఇఫ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ డౌట్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ ఓకే డౌట్ సెషన్లో జాయిన్ అవ్వడానికి వీలు అవ్వకపోతే మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడైనా మీరు మీ క్వెరీస్ని పోస్ట్ చేయొచ్చు, మేము మీకు క్లారిఫై చేస్తాం. అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగులో ఉంటుంది. ఓకేనా, సో మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఈ కంటెంట్ అంతా కూడా మేము రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ 100 hours రికార్డెడ్ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ రికార్డెడ్ కంటెంట్ అనేది వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా వినొచ్చు మీరు మీ క్లాసెస్ని. అండ్ కోర్స్ ఫీ వచ్చేసరికి మనకి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. ఓకేనా, సో ఇంత లో ప్రైస్తో మనము చాలా కంటెంట్ని అయితే మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మీరు డెమో చెక్ చేయండి, డెమో చెక్ చేశాక ఇఫ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ని
కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. వీడియో కామెంట్ సెక్షన్లో వన్స్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.